రాజమౌళి గారు ఆల్మోస్ట్ 1 డెకేడ్ నుంచి టాలీవుడ్‌లోని నంబర్ 1 స్టార్ డైరెక్టర్‌గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ని రూల్ చేస్తూ వస్తున్నారు. ఆయన కామ్‌గా ఉంటారు. టైం తీసుకుంటారు. కేర్ తీసుకుంటారు. లేట్‌గా వస్తారు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తారు. రిపీట్. కాము, టైము, కేరు, లేటు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మళ్ళీ రిపీట్. అంతే. ఆయన ఫ్లో అలాగే ఉంటది. అస్సలాగదు. కానీ జనరేషన్‌కి ఈ నంబర్ 1 ప్లేస్ అనేది ఖచ్చితంగా మారుతుంది కదా! సో, నెక్స్ట్ జనరేషన్‌లో అంటే ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్‌లో రాజమౌళి గారి ప్లేస్‌ని కాంకర్ చేయగల కెపాసిటీ ఎవరికి ఉంది అన్న విషయం కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, రాజమౌళి గారితో పోల్చి కంపేర్ చేసి ఇలాంటి పనులైతే ఈ వీడియోలో నేను చెయ్యట్లేదు. జస్ట్ ఒక డైరెక్టర్ టాప్ డైరెక్టర్ అవ్వగలరని మాత్రమే చెప్తున్నాను అంతే. సో, ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. కాకపోతే వీడియోకి టార్గెట్ ఇవ్వకపోతే కిక్ రాదు కదా! ఎందుకంటే మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయరు, సబ్‌స్క్రైబ్ కూడా చెయ్యరు. ఇలా అయితే ఎలా చెప్పండి? మేము బాగా హర్ట్ అవ్వము. బాగా బాధగా ఉంటది కూడా. అందుకే ఎక్కువేం కాదు, కొంచెమే 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసేయండి. అలాగే సబ్‌స్క్రైబ్ కూడా. అలా అయితేనే మీతో పాటు మేము కూడా హ్యాపీగా ఉంటాం మామ. ఓకే. ఇంకా ఆలస్యం చేయకూడదు. స్టార్ట్ చేసేద్దాం. వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 4 సుజిత్. డైరెక్టర్ అవ్వాలి అనే ప్యాషన్‌తోని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డైరెక్టర్‌గా 'రన్ రాజా రన్' మూవీతోని డెబ్యూ చేశారు. ఫస్ట్ మూవీతోనే అందరి మనసుల్ని పూర్తిగా దోచేసుకున్నారు. అంతే సర్ప్రైజింగ్‌గా నెక్స్ట్ 'ప్రభాస్' గారితో సినిమాని అనౌన్స్ చేశారు. ఇంకా అందరి దగ్గర నుంచి ఒకటే మాట, అరే! 'ప్రభాస్‌కి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ స్టార్డమ్ వచ్చింది. తిను చూస్తేనేమో ఒక సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్, అది కూడా చిన్న కుర్రాడు. ఎలా హ్యాండిల్ చెయ్యగలడు అని చెప్పి డౌట్ పడ్డారు. బట్ టీజర్ రాగానే అందరూ షాక్. ఒక వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్షన్ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారేమో అని అనుకునేలా చేశారు. నాకైతే ఇప్పటికే అనిపిస్తూ ఉంటది, ఇండియాస్ బెస్ట్ యాక్షన్ టీజర్ కట్ ఏది అంటే 'సాహోదే' అని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 'సాహో' బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసింది విత్ నెగెటివ్ రివ్యూస్. పర్సనల్లీ 'సాహో' నాకు డీసెంట్ అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే అయితే బాగా నచ్చింది. ఆల్సో అంత తక్కువ ఎక్స్‌పీరియన్స్‌తో కూడా 'సాహో' లాంటి హై బడ్జెట్ మూవీని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఆల్సో 'సాహో' అంతలా సాటిస్ఫై చెయ్యకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కోసం రీసెంట్‌గా సుజిత్ గారు ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. యాక్చువల్లీ మొదట 'వాజీ సిటీ' కోసం అని చెప్తూ ఒక షార్ట్ ఫిల్మ్ లేదా ఒక బుక్ రిలీజ్ చేద్దామని అనుకున్నారట సుజిత్ గారు. కాకపోతే మరీ ఓవర్‌గా ఉంటదేమో, వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు అని అంటారేమో అని చెప్పి ఆ ఐడియాని పక్కన పెట్టేశారట. బట్ ఆఫ్టర్ 'సాహో' చాలా కామ్ అయిపోయారు. ఏమయ్యిందో తెలీదు. బాలీవుడ్ యాక్టర్స్‌తో కూడా సాలిడ్ ఆఫర్స్ వచ్చినా సరే అవి పక్కన పెట్టేశారు. కాజ్ హి వాంటెడ్ టు మేక్ ఎ స్ట్రైట్ తెలుగు మూవీ. మెగాస్టార్‌తో ఒక రీమేక్ కోసం వర్క్ చేసే ఆఫర్ వచ్చింది గానీ అది కుదరలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా రీమేక్ మూవీ డైరెక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. బట్ హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ రీమేక్స్. అది కూడా తన ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారితో. ఆయనతో ఒక ఒరిజినల్ మూవీ చెయ్యాలని చెప్పి దేవుడిని గట్టిగా మొక్కుకున్నారు. మరి ఆ మాటల్ని దేవుడు చాలా సీరియస్‌గా తీసుకున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కొత్త కథ ఉందా అని చెప్పి అడిగారు. ఇదే టైం అని చెప్పి సుజిత్ గారు 'ఓజీ' లైన్‌ని చెప్పేశారు. అండ్ ఫైనల్లీ ద ప్రాజెక్ట్ ఈస్ ఆన్. గ్లింప్స్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ కోసం తెలుసు కదా! ఫ్యాన్స్ అయితే టూ మచ్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఎందుకంటే రీమేక్స్‌తో బాగా విసిగిపోయి ఉన్నారన్నమాట వాళ్ళు కూడాన. ఆల్సో ఈ మూవీకి సంబంధించి ది బెస్ట్ ట్రైలర్ కట్ కూడా రెడీగా ఉందని సుజిత్ గారు చెప్పడం జరిగింది. ఆల్సో టెక్నికల్ యాస్పెక్ట్స్ విషయంలో కూడా సుజిత్ గారికి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. అందుకే ఆయన మూవీస్ టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటాయన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే సుజిత్ గారికి స్టార్ డైరెక్టర్ అయ్యే కెపాసిటీ చాలా క్లియర్‌గా ఉంది. ఆల్సో ప్రెజెంట్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్‌లోని యాక్షన్ మూవీస్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా సుజిత్ గారికే ఉందని చెప్పి నా ఒపీనియన్. నంబర్ 3 ప్రశాంత్ వర్మ. మనం హాలీవుడ్ మూవీస్‌లో చూసే చాలా జోనరాస్‌కి ఇండియన్ స్టైల్‌ని యాడ్ చేసి ఆడియన్స్‌కి నచ్చేలా తీయగల కెపాసిటీ ఉన్న ఓన్లీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. అదే ప్రెజెంట్ మన ఇండస్ట్రీలో అన్నమాట. కొంతమందేంటంటే ఆ హాలీవుడ్ స్టైల్ అండ్ రిఫరెన్స్‌ని తీసుకొని వాటిని మళ్ళీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రశాంత్ వర్మ గారు హి ఈస్ ట్రైయింగ్ టు క్రియేట్ హిస్ ఓన్ మార్క్. ఆయన డెబ్యూ మూవీ అయినటువంటి ఆ మూవీతోనే సినీఫైల్స్ అందరిని ఆశ్చర్యపరిచారు. చూస్తుంటే ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నామేమో అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేయిచ్చారు. ఈవెన్ తర్వాత వచ్చిన 'కల్కి' మూవీ కొంచెం లెంత్ ఎక్కువ అనిపించినా సరే ఓవరాల్‌గా ఇట్స్ గుడ్ అన్న ఫీలింగే క్రియేట్ చేసింది. తర్వాత కోవిడ్ అనే ఉచ్చులో
ఉన్నప్పుడు జాంబీస్‌కి మన టిపికల్ తెలుగు మూవీస్‌లో ఉండే ఫ్యాక్షన్ స్టైల్‌ని యాడ్ చేసి ఒక కొత్త ఎక్స్‌పెరిమెంట్‌తో పూర్తిగా ఇంప్రెస్ చేశారు. ఇంకా డైరెక్ట్‌గా నెక్స్ట్ ఒక సూపర్ హీరో యూనివర్స్‌నే క్రియేట్ చేసి మొదటిగా హనుమంతుల వారి ఆశీర్వాదంతోని 'హనుమాన్' మూవీని తీసి సంచలనం క్రియేట్ చేశారు. ఈ మూవీతోని అందరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అంత తక్కువ బడ్జెట్‌లోని ఇంత గొప్ప క్వాలిటీ ఎలా ఇచ్చారు అని. ఇంకా మీలో ఎంతమందికి తెలుసు ప్రశాంత్ వర్మ గారి దగ్గర ఆల్మోస్ట్ 25-30+ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అని చెప్పి. అందులో కూడా స్టార్ యాక్టర్స్‌తో తీయగల పెద్ద పెద్ద కథలు కూడా ఉన్నాయట. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఆల్సో హీ ఈజ్ రియల్లీ బ్రిలియంట్. ఎందుకంటే తన దగ్గర ఉన్న కథలు వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి వేరొకరి డైరెక్షన్‌లో ఆ మూవీస్ వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఆల్సో దాట్స్ రియల్లీ అ గ్రేట్ ఐడియా అనే చెప్పాలి. ఈవెన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా అంతే. కొన్ని కీ ప్రాజెక్ట్స్‌ని ఆయన డైరెక్ట్ చేసి మిగతావి మాత్రం తన ప్రెజెన్స్‌లోని వేరొకరి డైరెక్షన్‌లో వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. మనం హిస్టరీగా భావించే మన పురాణాలని కరెక్ట్‌గా అనాలిసిస్ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా ఉండే సినిమాలతో మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉండే ఆడియన్స్ కళ్ళు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీదనే ఉన్నాయి. నెంబర్ 2 సందీప్ రెడ్డి వంగ. యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ గారిని చూస్తే ఈ జనరేషన్‌కి ఆయన ఒక ఆర్‌జీవి అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ డెసిషన్స్, ఆ స్క్రిప్ట్ అండ్ టేకింగ్ అనేవి అలానే ఉంటాయి. ఆల్సో ఒకసారి ఆర్‌జీవి గారు ఏమన్నారంటే, నాకంటే సందీప్‌కే ఎక్కువ గట్స్ ఉన్నాయి. నేను కల్ట్ మూవీస్ తీశాను అని చెప్తున్నారు గానీ అవన్నీ ఒక టెంప్లెట్ నుంచి వచ్చిన మూవీసే. అంటే గుడ్, బ్యాడ్, మొరాలిటీ యాస్పెక్ట్స్, హీరో అంటే ఇలానే ఉండాలి, విలన్ అంటే ఇలానే ఉండాలి అని. కాకపోతే సందీప్ అలా కాదు. హి బ్రోక్ ద టెంప్లెట్. హీరో అంటే ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. సో తన ఐడియా అనేది ఫార్ మోర్ రివల్యూషనరీ కంపేర్డ్ టు వాట్ ఐ హావ్ డన్ అని ఆర్‌జీవి గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. నిజానికి ఫస్ట్ మూవీతోనే ఇండియా వైడ్‌గా కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అండ్ అదే మూవీ మళ్ళీ హిందీలో డైరెక్ట్ చేసి అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసి బాలీవుడ్ మేకర్స్‌ని కూడా ఆశ్చర్యపరిచేలా చేయడం కూడా మామూలు విషయం కాదు. అందుకే 'యానిమల్' స్క్రిప్ట్ నచ్చగానే రణబీర్ కపూర్ గారు వెంటనే ఆ సినిమాని యాక్సెప్ట్ చేశారు. ఆఫ్‌కోర్స్ మధ్యలో మహేష్ బాబు గారితో మూవీ మిస్ అయ్యిందనుకోండి. నాకు సందీప్ గారి మూవీస్‌లో నచ్చే విషయం ఏంటంటే డ్రామాని స్క్రీన్ మీద చూపించే విధానం. ఆ క్యారెక్టర్స్‌తోని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేసే విషయంలో చాలా తోపుంటాయి ఆయన మూవీస్. 'యానిమల్' మూవీ సెకండ్ హాఫ్‌లోనే యాక్షన్ కొంచెం తగ్గి రేసీగా కాకుండా కొంచెం పేస్ తగ్గినట్టుగా ఉన్నా సరే మనం చూసామంటే బికాజ్ వి జస్ట్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్. సో అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాయగల కెపాసిటీ ఉంది ఆయనకి. అంతేకాకుండా ఇందాకలా నేను చెప్పాను కదా! అదే సారీ ఆర్‌జీవి గారు చెప్పిన మాటల గురించి చెప్పాను కదా! సందీప్ గారు ఏ విషయంలో కూడా భయపడరు. తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పి కాంప్రమైజ్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం ఇలాంటివి చెయ్యరాయన. అందుకే ఆయన మూవీస్ చూసినప్పుడు నిజంగానే ఈ డైరెక్టర్స్‌కి చాలా గట్స్ ఉండాలిరా! ఇలాంటి సినిమా, ఇలాంటి సీన్ తీయాలి అంటే అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తాయి. ఆల్సో ఆయన బ్రేక్ చేసిన వన్ మోర్ మిత్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ మూవీస్‌కి ఎక్కువ కలెక్షన్స్ రావు అని. 'కబీర్ సింగ్' మూవీ వచ్చిన తర్వాత ఆ టైంకి ఆ మూవీ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఏ సర్టిఫైడ్ మూవీ. ఇంకా 'యానిమల్' మూవీ అయితే ఏ సర్టిఫైడ్ మూవీస్‌లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ 800 క్రోర్స్ పైనే కలెక్ట్ చేసింది. నెంబర్ 1 నాగశ్వన్. దిస్ మ్యాన్ ఈస్ జస్ట్ సర్ప్రైజింగ్ మీ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్. ఎందుకంటే 'కల్కి' నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అనేవి అప్పుడే మొదలయ్యాయి కాబట్టి. ఎస్పెషల్లీ మూవీ నుంచి వచ్చిన ఆ బుజ్జి గ్లింప్స్ చూడగానే రేయ్! హాలీవుడ్ మూవీ గ్లింప్స్ చూస్తున్నానా ఏంటి అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. ఆ విజువల్స్ చూడగానే ఓన్లీ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వల్లే సాధ్యం అని ఎవరైనా మాట చెప్పుండుంటే వాళ్ళ మాటలు వెనక్కి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే తెలుగు డైరెక్టర్ వచ్చి అసలు రచ్చ ఏంటో చూపిస్తాడు కాబట్టి. మన హిస్టరీకి సైఫైని యాడ్ చేసి స్క్రాచ్ నుంచి ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తున్నారు. అందుకే వచ్చే ప్రతి అప్డేట్ కూడా చెట్టు నుంచి అప్పుడే తెంపిన మామిడి పండులా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎవడే సుబ్రహ్మణ్యంతో ఎవడ్రా ఈ డైరెక్టరు అని చెప్పి అందరికీ పరిచయం అయ్యారన్నమాట. 'మహానటి' మూవీతోని నీలో ఏదో విషయం ఉందయ్యా అన్న ఫీలింగ్‌ని తెప్పిచ్చారు. ఇంకా 'కల్కి 2898 ఏడీ' అప్డేట్స్‌తోనే నువ్వు వేరే లెవెల్ అయ్యా, వేరే లెవెల్ అంతే అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేశారు. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఈయన కోసం ఏం చెప్పలేను. 'కల్కి' మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం నాగశ్విన్ గారి గురించి ఖచ్చితంగా చెప్పుకుంటుంది కాబట్టి
కాబట్టి. బికాజ్ ఐఎమ్ రియల్లీ టూ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మ్యాన్. ఆల్సో ఆడియన్స్ని ప్రిపేర్ చేసే విషయంలో కూడా కల్కి వరల్డ్ని కొద్దిగా అందరికీ పరిచయం చేస్తూ వస్తున్నారు. స్లోగా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ముందు నేను సాహో విషయంలో సుజిత్ గారు చేసిన మిస్టేక్ కోసం అని చెప్పాను కదా, ఆ తప్పు మాత్రం నాగ్ అశ్విన్ గారు కల్కి మూవీ విషయంలో చెయ్యట్లేదు. ఇంకా ఇంతవరకు చాలు, కల్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో మై పీపుల్. ఈ వీడియోలో నెంబర్ 1 పొజిషన్ దక్కించుకోగల కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కూడా కింద కామెంట్స్లో చెప్పాలి సుమి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.